కరీంనగర్లో దొంగలు రెచ్చిపోయారు. భరత్ నగర్లో హల్చల్ చేశారు దొంగలు. అర్ధరాత్రి డమ్మీ ఆయుధాలతో ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతులను బెదిరించారు. అనంతరం 50 తులాల బంగారం, 20 లక్షల నగదును దోచుకెళ్లారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగల కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు పోలీసులు. చోరీ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. కరీంనగర్లో దొంగతనం సంచలనం సృష్టించింది. వృద్ధ దంపతులపైన దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి బంగారు నగదులతో పాటు దాదాపు 20 లక్షల సొత్తును దొంగలు దోచుకెళ్లారు. దాదాపు గంట పాటు దొంగలు ఇంట్లో చొరబడి బీభత్సం సృష్టించారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వృద్ధుడిపైన ముందుగా దాడి చేయడం జరిగింది. వారు మారణాయుధాలతో పాటు వెపన్స్తో ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో చొరబడిన తర్వాత ముందుగా ఇక్కడ ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి అజ్మత్ అలీ పైన దాడి చేశారు. అతన్ని దాడి చేసిన తర్వాత అతను కూడా కొంత ప్రతిఘటించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వయసు రీత్యా అతను వారిని ఎదుర్కోలేకపోయాడని చెప్పుకోవచ్చు. ఒకసారి గాయపడ్డటువంటి అజ్మత్ అలీ ఉన్నాడు. ఒకసారి అతన్ని అడిగే ప్రయత్నం చేస్తాం. क्या हुआ जी? ये हुआ साहब, मैं अंदर बैठा था, मैं लाइट बंद करने गया वहाँ बाहर, लाइट जलती सीढ़ियों के ऊपर, तो वे गली में खड़े थे 8-9 आदमी, मुझे यही कब्जा लिया उन्होंने, वहाँ तक नहीं जाने दिया मुझे। यहाँ गली में जो बराबर 5 फीट की गली है उसमें कब्जा लिया और वहाँ से मारना पीटना शुरू कर दिया मुझे। मार पीटने के बाद में अंदर लेकर आए मुझे, फिर यहाँ अंदर मारा, हाथ पाँव भी बांध दिए, हाथ भी बांध दिए और भाई बहुत मारा। क्या क्या हथियार है उनके पास? उनके पास चाकू भी थे, रिवाल्वर भी थे, दोनों चीज थे। क्या से 21 लाख रुपए और भाई सोना कम से कम 60-70 తోలే సోనా కరీబ్. ఇతని పైన దాడి చేసిన తర్వాత వీళ్ళు ఇందులో ఉన్నటువంటి బెడ్రూమ్లో కూడా దొంగలు చొరబడ్డారు. ఆ దొంగలు చొరబడిన తర్వాత అందులో ఉన్నటువంటి మహిళలను కట్టివేసి ఇందులో ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ డోర్ లాక్ను కూడా బలవంతంగా వారు తోసేసినట్టున్నారు. అందులో ఉన్న డోర్ ఓపెన్ కాకపోవడంతో వాటిని కూడా పూర్తిగా దాని డోర్ తమ గడియను కూడా పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇందులో బీరువా నుంచే వారంతా కూడా బంగారు నగలన్నీ కూడా దోచుకెళ్లారు. దాదాపు ఇందులో 20 లక్షల సొత్తుతో పాటు 50 తులాల బంగారం ఉన్నట్లుగా బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన కరీంనగర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి 3 మహిళల పైన దాడి చేశారు. వారి శరీరం పైన ఒంటిపైన ఉన్నటువంటి బంగారు నగలన్నీ కూడా దోచుకొని వెళ్లారు. వారు ప్రతిఘటిస్తున్న సమయంలోనే దొంగలు వారి కత్తులతో అదేవిధంగా వెపన్స్తో బెదిరించినట్లుగా తెలుస్తుంది. దాదాపు ఈ ప్రతిఘటించిన సమయంలో వారంతా కూడా కాళ్ళు చేతులు కట్టివేశారు. మూతికి కూడా వారు క్లాత్ కట్టడంతో వారు నిస్సహాయ స్థితిలో దొంగలకు భయపడి వారు ఏం చేయలేని పరిస్థితి బాధిత కుటుంబ సభ్యులేదని చెప్పుకోవచ్చు. దాదాపు మహిళలు ఉన్నారు, వారు కూడా పూర్తిగా దొంగలను ఎదిరించలేని పరిస్థితి. ఒకసారి బాధిత మహిళతో కూడా నేను మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏం జరిగిందమ్మా? నైట్ ఎన్ని గంటలకు దొంగలు రావడం జరిగిందమ్మా? 12 వచ్చిండు. మాకు ముగ్గురికి ఇద్దరికితే బాగా కొట్టిండ్రు. గీడ బట్ట కడిగిండ్రు. ఇక ఎట్లా అయింది, బట్ట కట్టిండ్రు, చేతికి కాళ్ళకి అంతా కొడుతుండ్రు. కత్తితోని గల్లనే కోసేస్తా అంటాడు, రివాల్వర్తో కొట్టేస్తా అంటాడు. ఇక మాతోని కాళ్ళు చేతులు గిట్లా చెయ్యేస్తలేదు, గట్లా చేసిండు. ఎంతమంది వచ్చిల్లమ్మ? వారు ఏ రకంగా మీ పైన దోపిడీ చేశారు? 8 మనుషులు ఉన్నారు. చెవులే మీ బంగారు నగలన్నీ గుంజుకున్నారు. ఇక రౌతమంతా వెళ్ళింది. దవాఖాన పోయి గోళీలు వేసుకొని వచ్చిన. ఇవి గుంజిండ్రు, ఇది గుంజిండ్రు. సరాసరి ఇవి బాలీలు, ఉంగురం. ఎంత సొత్తు మీరు దొంగతనం దోచుకెళ్ళారమ్మా? దొంగలు ఎత్తుకెళ్ళారు? ఎంత? నాది 5 తులాలు, పిల్లలది వేరే. మొత్తానికైతే దొంగలు మాత్రం బీభత్సం సృష్టించారు. దొంగలు వెపన్స్తో ఇంట్లోకి చొరబడ్డారు. వారు వెపన్స్తో పాటు మారణాయుధాలతో బెదిరించడంతో వారంతా కూడా బిక్కుబిక్కుమంటూ దొంగలకు సరెండర్ కావాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే దొంగలు పారిపోతుండగానే వారు కింద ఉన్నటువంటి బైకులను కూడా వారు ఆ బైకులు తీసుకొని అవి కూడా దొంగలించుకొని దొంగలు పారిపోయారు. ప్రస్తుతం అయితే కరీంనగర్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలన చేస్తున్నారు. ఈ ప్రాంత భగత్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి
ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా సేకరిస్తున్నారు. దీంతోపాటు దొంగలు పారిపోతున్న క్రమంలో ఒక డమ్మీ వెపన్ కూడా పోలీసులకు లభించింది. దానిపైన ఉన్నట్టు ఫింగర్ ప్రింట్స్ కూడా పోలీసులు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు దొంగలు చొరబడిన క్రమంలో వారు గుర్తుపట్టకుండా పూర్తిగా ముఖానికి మాస్క్ వేసుకోవడం కావచ్చు, వారి ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా చేతులకు గ్లౌజులు వేసుకొని రావడంతో కొంత దొంగతనం చేసుకొని వెళ్ళిపోయినటువంటి ఆధారాలు మాత్రం ప్రస్తుతం అయితే క్లూస్ టీమ్కు లభించలేదన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇటీవల కరీంనగర్లో జరిగినటువంటి పిఎంజే జ్యువెలరీ దొంగతనం మర్చిపోకముందే మరొక దొంగతనం మాత్రం కరీంనగర్లో సంచలనం సృష్టిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున రాబడి జరిగింది. అంతర్రాష్ట్ర దొంగలు ఈ దోపిడీ చేస్తారా లేకపోతే స్థానికంగా ఉన్న దొంగలు ఈ దొంగతనాన్ని పాల్పడాలని మాత్రం పోలీసు విచారణలో వెల్లడే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ కేసు మాత్రం దర్యాప్తు కొనసాగుతుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.